ఓకే. అండ్ మీరిందాక చెప్పారు, ఈ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చాలామందికి కాళ్ళు, చేతులు తిమ్మిర్లు, వణకడము, లేకపోతే సరిగ్గా నిద్ర పట్టకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని. సో, ఈ ప్రాబ్లమ్స్ ఇంకొక వేరే స్టెరాయిడ్స్ వాడినా, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా, విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా వస్తూ ఉంటాయి కదా! సో, దీనికి దానికి ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అసలు? అంటే ముఖ్యంగా కాళ్ళు చేతులు తిమ్మిర్లు అనేది చాలా వీక్ సిమ్టమ్. అది ముఖ్యంగా కాళ్ళు చేతులు తిమ్మిర్లు వచ్చినాయి అంటే మనం కామన్ భాషలో మనం పెరిఫరల్ న్యూరోపతి అంటాం అనమాట. ఈ ఇంగ్లీషు దీంట్లో మనం యాలోపతిలో. ఈ పెరిఫరల్ న్యూరోపతి కారణాలు ఏంటో చూసుకోవాలి. ముఖ్యంగా ఎక్కువ శాతం మందికి అంటే ఏజ్ని బట్టి ఉంటుంది. అంటే ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్ళు చేతులు తిమ్మిర్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఈ నరాలకు సంబంధించిన రక్తనాళాల్లో ప్రాబ్లం వస్తే కనుక వాస్కులైటిస్ అంటారు, దాని మూలాన ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని మెడికేషన్స్, ఉదాహరణకు క్యాన్సర్ మందులు కానీ, టీబీ మందులు కానీ ఇలాంటివి వేసుకున్నప్పుడు ఈ న్యూరోపతి లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది. అలా చాలా కారణాలు ఉండొచ్చు న్యూరోపతికి. సో కొంతమందికి ఏంటంటే కనుక కొన్ని ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఈ మెడిసిన్స్ వాడుకున్నప్పుడు కూడా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు అనమాట. అందుకని ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం అసలు కారణం ఏంటి అనేది చూసుకొని దానికి తగ్గ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ కొంతమందికి ఈ యాంగ్జైటీ, తర్వాత కాళ్ళు చేతులు వణకటం, అలాగే రెస్ట్లెస్నెస్, ఇలాంటివి చాలా వీక్ సిమ్టమ్స్. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా, అలాగే ఏమైనా ఆల్కహాల్ బారిన పడి దాని ఆల్కహాల్ లిమిట్ దాటి దాని వలన వచ్చే ప్రాబ్లమా, సడన్గా ఆల్కహాల్ ఆపటం వలన, లేకపోతే ఏమైనా థైరాయిడ్ లక్షణాలు అంటే థైరాయిడ్ ఎక్కువైనా తక్కువైనా ఇలాంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని ఒక సిమ్టమ్తో మనం ఒక జబ్బు అని అనుకోవటానికి లేదు. అలాగే మల్టిపుల్ సిమ్టమ్స్ ఉన్నా కూడా ఇది ఒకే జబ్బు అని చెప్పటానికి లేదనమాట. అందుకని ఇప్పుడైనా సరే పేషెంట్ వచ్చినప్పుడు ప్రాపర్గా హిస్టరీ తీసుకొని ఓకే ఈ వయసులో ఈ సిమ్టమ్స్కి ఏమేమి కారణాలు అయి ఉండొచ్చు అని చెప్పి ఇన్వెస్టిగేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి ఒకవేళ వాళ్ళకి కాళ్ళు చేతులు తిమ్మిర్లు వచ్చి వీక్నెస్ ఉంటే అది ఎంతకాలం నుంచి ఉంది, వాళ్ళకి షుగర్ ఉందా, లేకపోతే ఇంకా పెరుగుతూ ఉందా, ఒకసారి వచ్చింది అలా అంటే ప్రోగ్రెస్ అవ్వకుండా అలా ఆగిపోయిందా, ఇలాంటి హిస్టరీ తీసుకొని దానికి తగ్గట్టు మన బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవటం, అలాగే ఏమన్నా నర్వ్ కండక్షన్ స్టడీస్ అని ఉంటుంది, అవి చేస్తే కనుక నరాల్లో ఏమైనా ప్రాబ్లం ఉందేమో తెలుస్తుంది. అలాగే ఒక్కొక్కసారి వాళ్ళు వేసుకునే మందుల హిస్టరీ కూడా మనం మందులు తెప్పించుకొని ఒక్కోసారి మందులన్నీ చెక్ చేయడం కూడా అవసరం అన్నమాట. ముఖ్యంగా ఒక పేషెంట్ వచ్చినప్పుడు అతను చెప్పే లక్షణాలే కాకుండా అతని యొక్క హిస్టరీ, పాస్ట్ హిస్టరీ, అలాగే వాడుకునే మందులు అన్నీ జాగ్రత్తగా మనం అన్నీ వాళ్ళు చెప్పలేకపోవచ్చు. వాటిని అన్నిటిని మనం ఒకసారి వెరిఫై చేస్తే కనుక మనం జస్టిఫికేషన్ చేయొచ్చు ప్రాపర్ డయాగ్నోస్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్తో.